శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో శివాజీ విగ్రహాలకు, శివాజీ చిత్రపటానికి అందరూ కూడా ఒక రెస్పెక్ట్, వారి యొక్క ఆదరణ, జీవితం నుంచి స్ఫూర్తి పొందినటువంటి ఒక యువత అందరు కూడా వారికి నివాళులు అర్పిస్తా ఉన్నారు. శివాజీ మహారాజ్ మహారాష్ట్రలో ఒక మరాఠా యోధుడిగా కాదు, ఆ రోజు ముఘల్తోని పోరాడినటువంటి ఒక రాజుగా, యోధుడుగా అతని ఈరోజు ఆరాధిస్తారు. శివాజీ మహారాజ్ ప్రవేశపెట్టినటువంటి ఒక అనేక సంస్కరణలు, వారు ప్రవేశపెట్టినటువంటి ఒక రెవెన్యూ సిస్టమ్ కానీ, ఆ రోజు సురక్షా వ్యవస్థ కానీ, అగ్రికల్చర్ సంబంధించినవి కానీ, అనేక రంగాల్లో శివాజీ మహారాజ్ ఒక పరిపాలనతోని ప్రజలు చాలా మంది వారు ఆనందం పొందారు. ప్రజలు చాలా మంది లాభం కూడా పొందారు. మతానికో కులానికో శివాజీ మహారాజ్ని ఈరోజు మనము చిత్రించడం అనేది మంచిది కాదు. శివాజీ మహారాజ్ చూపెట్టినటువంటి ఒక ఏదైతే దారి అవుతుందో ఈరోజు పరిపాలకులు కూడా అదే దారిలో మనం పోతున్నాం. వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది, రెవెన్యూ రిఫార్మ్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు ముఘల్తోని, ఔరంగజేబుతోని పోరాడినటువంటి విషయమే కాకుండా ప్రవేశపెట్టినటువంటి ఒక పరిపాలన కూడా మనం ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. శివాజీ ఒక జయంతి సందర్భంగా దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.